వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పేలని తుపాకులు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరిపై విమర్శలు. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద గిరిజనుల అద్భుత నృత్యం. తింసా నృత్యానికి గిన్నీస్ రికార్డ్. వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయి. మీడియాపై ఒత్తిళ్లు ఉన్నాయన్న కేటీఆర్, ప్రభుత్వంపై విమర్శలు. సిబిఎస్ఈ బాలికల బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీకారం. క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు, మంత్రి టీజీ భరత్. ఫీజు రియంబర్స్మెంట్ కోసం బీజేవైఎం నిరసన. హన్మకొండలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లాలో సభ్య సమాజాన్ని కలిచివేసే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న బాలికపై ఆమె తండ్రి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయడంతో విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా వైద్య పరీక్షల అనంతరం బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నారు. నేను వికారాబాద్ టౌన్ సిని ఈ నెల 27వ తారీఖు రోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్ కి ఒక కేసు రావడం జరిగింది. దాని యొక్క కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్ కి తనకు పెయిన్ వస్తుందని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ అమ్మాయిని దగ్గర తీసుకుని ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత అట్టి విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ గారు సిడబ్ల్యూసీ వాళ్ళకు, అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు మాకు మెసేజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్ లో అమ్మాయికి ఫిజికల్ గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. 245/2026 పోక్సోలోని వివిధ కేసులు సొంతం తండ్రి రేప్ చేసింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతడు పరారులో ఉన్నట్టు మాకు తెలిసింది. అయితే ఈ రోజు జరిగిన సందర్భంలో ఏమంటే, ఆయన ఆటోలో తన కూతురికి కడుపు నొస్తుందని చెప్పడంతో కూతురుని తీసుకుని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అమ్మాయిని బలవంతంగా శారీరకంగా కలిసి తెలిసింది. అదేవిధంగా తన యొక్క ఫోన్లో న్యూడ్ ఫొటోస్, అదేవిధంగా బ్లూ ఫిల్మ్ చూపిస్తూ అమ్మాయితో పలుమార్లు శారీరకంగా కలిసినట్టు మా దృష్టికి రావడంతో ఆ సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టీచర్స్ కు పిల్లలకి చెప్పే విషయం ఏంటంటే, మీ దగ్గర చదువుతున్న స్టూడెంట్ ఎవరైనా సరే యాక్టివ్ గా ఉండి సడన్ గా ఒకటేసారి మూడ్ ఆఫ్ అయితే, వాళ్ళకు బాడీలో ఎలాంటి మార్పులున్నా, ఒంటరిగా ఉన్నా వాళ్ళు దయచేసి దగ్గర తీసుకుని దానికి గల కారణాలు తెలుసుకుని ఇటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొస్తే నిందితుడు ఎవరైనా సరే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళు ముందే ఉంటారు ఇలాంటి చర్యల పైన. కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని ఇటువంటి విషయాన్ని తీసుకొస్తే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడం కోసం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో నిందితుడు జగన్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 2 భార్యలు, మొదటి భార్యకు 3 కూతుర్లు, 1 కొడుకు, అదేవిధంగా ఫస్ట్ భార్యకు 1 కూతురు, 1 కొడుకు. రెండో భార్య చనిపోయింది. అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ ఉంటున్నారు. ఇప్పటిదాకా అతన్ని కస్టడీ తీసుకొని విచారణ చేసినాం. తర్వాత కూడా దీనిపైన విచారణ చేపట్టి నిందితుడికి కఠినమైన శిక్ష ఉండే విధంగా పకడ్బందీగా కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. కర్నూలులోని ది ఏథెన్స్ పాఠశాలలో సిబిఎస్ఈ బాలికల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. Every sunrise brings a chance to shine brighter than before. I take the privilege to welcome a human committed for social service, a name synonymous for humanity. It's an immense pleasure to welcome him as our chief guest. Flag salute.
Aishwarya Garu to hoist our school flag. Welcome to the grand inaugural function of the CBSE Sports Meet Cluster 7 Badminton Championship for Girls 2026-27. Striding forward, it's Ashram School, Kakinada. Every step reflects the agility and grace we are about to witness on the court over the next few days. Next to grace the tracks is Bharatiya Vidya Bhavan's Public School, Bhel, Hyderabad. Bharatiya Vidya Bhavan's Residential Public School. Now, it's Defense Laboratory School, RCI, Hyderabad. Next, Delhi Public School, Secunderabad. Delhi Public School, Borampet, Miapur. Next, Delhi Public School, Tarband, Secunderabad. Delhi Public School, Hyderabad. DRS International School, Hyderabad. As they pass the grandstand, School, Warangal. Next is Indus Universal School, Sainik Puri, Secunderabad. Itaka English Medium School, Nellore. Joy School, Sangareddy. Now, it's Jubilee Hills Public Medchal. Relkford International School, Medchal, Malkajgiri. Ridge School, Karnool. School, Kukkatpalli, Hyderabad. Saranya Concept School, Tallaravu Mandal, Kaki School, Sangareddy. The Shri spectacular awe-inspiring view. 71 incredible teams, badminton. Let us give a thunderous, resounding round of and with the desire to participate in the true sportsmanship for the honor of our school and I declare the CBSE Cluster 7 Badminton Championship for Girls 26-27 officially open. All the best. जश्न है भारत रग रग में है जीत की आदत ऐसा हुनर दुश्मन भी सलामी दे तू सूरज हम तेरे उजाले तुझसे जुदा नहीं होने वाले आखिर तक हम सफर तिरंगे के शहीद जो नस नस में है हर बाजी फिर बस में है दिल जान के So basically badminton is a good sport. నేను మొన్ననే దేంట్లోనో సంథింగ్ ఈ ఇన్స్టా రీల్స్లో చూస్తున్నప్పుడు ఐ థింక్ సెకండ్ బెస్ట్ స్పోర్ట్ టు ఇంక్రీజ్ యువర్ లైఫ్ స్పాన్ అని చెప్పి సమ్ స్టాట్స్ ఫస్ట్ వచ్చి టెన్నిస్ వస్తుందంట, సెకండ్ వచ్చి బ్యాడ్మింటన్ వస్తుంది. సో దోస్ హూ ప్లే బ్యాడ్మింటన్ మే లివ్ ఫర్ లాంగర్ టైమ్. ఇట్స్ నాట్ ఐ మీన్ మీరు చూస్తే ఇంకో సర్వేస్ కూడా చూస్తే యూ విల్ సీ దట్ యునో లాట్ ఆఫ్ generation is more about health and then diet. Everything has changed anta. So especially ee liquor danta percentage down ayindani in a world index lo. So this generation is more concentrating on their health and then food habits.
this is very important, and I'm happy to see that kind of a survey and matter, the reports generated. I'm so happy. I think it's a good sport. Badminton is a very good sport. There is no doubt. Ikkada I think last lo oath తీసుకున్నప్పుడు కూడా చెప్పారు, it should be a friendly match, but when you get into game it should be really, you have to put in full efforts. తర్వాత it should be friendly. Just because you have lost or something, వాళ్ళతో మనం against పోవడము అది కాకుండా you should be. So St. Joseph's is hosting CBSE Cluster 7 Badminton Championship for Girls 2026-27. So hosting school is St. Joseph's, and the tournaments are conducted at the Athena School, which is our sister concern school. So for this tournament, 71 teams from AP and Telangana have registered. Out of which, under 14 are 46 teams, under 17 51 teams, and under 19 13 teams. So then matches will be conducted in knockout system. And then from Andhra Pradesh, from Chittoor we have 1 team, East Godavari 6 teams, Kurnool 4 teams, Nellore 1, NTR district 1 team, Srikakulam 1 team, Tirupati 2 teams, Visakhapatnam 2 teams, Warangal 2 teams, West Godavari 1 team. So from AP altogether we have 21 teams coming. And from Telangana we have 50 teams, Hyderabad 6, Mehboob Nagar, Medak 1 each, Medchal 15, Nalgonda 1, Rangareddy district 19, Sangareddy 4, Secunderabad 1, Yadadri Bhuvnagiri 2. So today morning we had the inaugural function, and we are very much thankful to Shri T.G. Bharat Garu, Honorable Minister, who have given his kind consent to attend the program. And sir also addressed the students, saying that apart from academics, even health is also very, very important. ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోలో యువతకు కీలక సందేశం ఇచ్చారు. దూషణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, దేశ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ ఘటనను ప్రస్తావిస్తూ తనను, తన తల్లిని దూషించిన యువతను క్షమిస్తున్నానని పేర్కొన్నారు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని దేశ పురోగతి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని యువతకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं, और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है. कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं. उन्हें राह दिखाना हमारा काम है. गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है. और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें
अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ गलतियों से सीखो, आगे बढ़ो। కడప జిల్లా బ్రహ్మంగారిపట్నం మండలం తోట్లపల్లిలోని గురుకుల పాఠశాలలో సరిగ్గా లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెనూ ప్రకారం ఫుడ్ పెట్టడం లేదని, డార్మిటర్లలో లైట్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదని చెబుతున్నారు. బాత్రూంలు, టాయిలెట్లు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. తాగునీటికి సైతం ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. లైట్ కూడా లేదు. మరి ఫస్ట్ బిగించారు కదా, మీరు జాగ్రత్త పెట్టుకోవాలి కదా మీ క్లాస్ మీ డార్మెంటరీలో. అంటే కోతులు అంత పీకిపోతాయా? వచ్చిన కొత్తలో 2 సార్లు నేను వచ్చిన సార్ అప్పటి నుంచి ఏం పేరు నీ పేరు? నిజం. ఎన్నో క్లాసు? ఏమి కంప్లైంట్ ఏముంది? ప్రాబ్లం ఏంటి? అన్నంలో అన్నం పెట్టేప్పుడు గిండి కొట్టారు. ఆ గిండి స్టీల్ అనేది అన్నంలో పట్టారు సార్. అన్నంలో వండి చూపించాను మామూలుగా మళ్ళీ పురుగులు వస్తాయి సార్. కూరలో గాజుపులు కొట్టవచ్చు సార్. కూరలోనా? వాటర్ ప్రాబ్లం అనేది కామన్. ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లారు మీ ప్రిన్సిపాల్ గారు. తీసా పైన తీసారు. ఇక్కడ మీకు ఏ రోజుకి ఆ రోజు మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నారా? పిండి చిక్కి ఇవ్వడం లేదా? స్నాక్స్ గుడ్డు ధూమపానం వల్ల వచ్చే పొగను నోటి ద్వారా లోపలికి పీల్చడం, వదలడం వల్ల శరీరానికి ఎంతో హానికరమని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు చిరంజీవి రెడ్డి తెలిపారు. ఈ రోజు ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వైద్యులు చిరంజీవి రెడ్డి ధూమపానం వల్ల కలిగే నష్టాలను వివరించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ చిరంజీవి రెడ్డి. నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ అట్ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు నుంచి. ఈరోజు ఆగస్టు 1వ తేదీ వరల్డ్ ఊపిరితిత్తుల లంగ్ క్యాన్సర్ దినోత్సవం. ఈరోజు లంగ్ క్యాన్సర్ మీద అవగాహన పెంచడానికి ఒక చిన్న వీడియో చేస్తున్నాము. సో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి
స్మోకింగ్. సో అది ఏ రూపంలో అయినా లంగ్ క్యాన్సర్ కాజ్ చేయవచ్చు. సో ఇది కాకుండా ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా దగ్గు రావడం, అంటే దీర్ఘకాలిక దగ్గు ఉండడం, గల్లపడ్డం, రక్తం పడ్డం, బరువు తగ్గడం, ఇవన్నీ లంగ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. యూజువల్గా స్మోకర్స్ 50 to 80 years ఉన్న వాళ్ళలో కనీసం అంటే ఒక 15 సంవత్సరాలు స్మోకింగ్ చేసిన వాళ్ళు, ఆపి 15 సంవత్సరాలు అయినా ఒకవేళ యాక్టివ్ స్మోకర్స్ ఉన్నా మనకు లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఇయర్లీ ఒకసారి కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా మనము లో డోస్ సిటీ స్కానింగ్ చేస్తాము. సో ఇప్పుడు దీనిలో ఎప్పుడన్నా ఏదన్నా సరే మనకు లంగ్ నాడ్యూల్స్ కానీ ఏమన్నా లంగ్ మాసెస్ కానీ ఉంటే సో ఇమ్మీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసి దానికి మనకు అడ్వాన్స్డ్ థెరపెటిక్, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు. సో దాంట్లో మేజర్గా మనకు వచ్చేసేది ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, TBNA, ట్రాన్స్బ్రాంకియల్ నీడిల్ యాస్పిరేషన్ కానీ, ఆ తర్వాత లంగ్ బయాప్సీ, లంగ్ క్రయో బయాప్సీ చేయడం కానీ చేసి దాని ద్వారా మనం లంగ్ క్యాన్సర్ని లక్షణాలని గుర్తించి దాన్ని నిర్ధారణ చేయవచ్చు. చేసిన తర్వాత దానికి లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టేజింగ్ ప్రకారంగా సర్జరీ కానీ కీమోథెరపీ డ్రగ్స్ కానీ ఇవ్వచ్చు. మన దేశంలో ఇప్పుడు స్మోకింగ్ ప్రధాన కారకం అండి లంగ్ క్యాన్సర్కి. సో స్మోకింగ్ వల్ల ఎల్డర్లీ ఏజ్లోనే రావడం లంగ్ క్యాన్సర్ అనేది అపోహ. సో చాలా యంగ్ పేషెంట్స్ మాకు 30 years వాళ్ళలో కూడా స్మోకింగ్ తక్కువ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఈ లంగ్ స్మోకింగ్ చేయడం వల్ల ఇది ప్రధాన కారణం. సో ఎందుకంటే చిన్నపిల్లల నుంచి చాలా మంది స్మోకింగ్ మీద ప్రభావం చూపిస్తున్నారు, స్మోకింగ్ మీద హ్యాబిట్ నేర్చుకుంటున్నారు, స్మోకింగ్ హ్యాబిట్ చేస్తున్నారు. సో ఈ లంగ్ క్యాన్సర్ అనేది మిమ్మల్నే కాకుండా మీ ఫ్యామిలీని అంతా ఇబ్బంది పెడుతుంది. సో ట్రీట్మెంట్ ఖర్చులు కానీ, తర్వాత పేషెంట్ యొక్క మార్టాలిటీ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఇండియాలో లంగ్ క్యాన్సర్ కేసులు చాలా పెరుగుతున్నాయి. సో మేజర్గా చేయాల్సింది ఎవరన్నా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే దాన్ని ఆపేయడం మంచిది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది. సో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దానికి స్మోకింగ్ చేస్తూ దానికి బానిసై ఉన్నారు. సో మన దగ్గర స్మోకింగ్ ఆపగలిగే ఇంటర్వెన్షన్స్ కూడా ఉన్నాయి. సో మనం స్మోకింగ్ సెసేషన్ క్లినిక్స్ కూడా జనరల్గా మనం చూస్తున్నాం పేషెంట్స్ని. చాలా మంది స్మోకింగ్ ఆపాలనుకుంటారు కానీ స్మోకింగ్ ఎలా ఆపాలో తెలియదు. స్మోకింగ్ చేయాలనుకున్నప్పుడు మనకు ఏమి మెడికల్ పరంగా మనం ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం కూడా మనం కిమ్స్ హాస్పిటల్ కర్నూలు దగ్గర స్మోకింగ్ సెసేషన్ క్లినిక్స్ నడుపుతున్నాం. కర్నూలు కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకం కింద అర్హులైన చిన్నారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని విద్య, భవిష్యత్తు అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.